హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి యూఏఎన్ని మనంతటా మనమే, అంటే బయట ఎవరి హెల్ప్ లేకుండా మన ఓన్గా, అలాగే బయట ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈజీగా మీరు మీ యూఏఎన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో వచ్చేసి యాక్టివేట్ యూఏఎన్ అని అయితే టైప్ చేస్తున్నానండి. సో అలా కాకుండా మీరు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అని కొట్టినా కూడా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి యూఏఎన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదండి, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఆ ఫస్ట్ లింక్లో అయితే మనం క్లిక్ చేయగానే ఇలా అయితే మనకైతే ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్టివేట్ యూఏఎన్ అయితే కింద కనిపిస్తుంది కదండి, దానిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలండి. సో మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే యాక్టివేట్ యూఏఎన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుందండి. యూఏఎన్ మెంబర్ ఐడి, ఆధార్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా. సో మీ దగ్గర యూఏఎన్ నెంబర్ అనేది మీ దగ్గర ఉంటే మీరు దాన్ని ఎంట్రీ చేసుకుని, లేదంటే మెంబర్ ఐడి మీరు ఎంట్రీ చేసుకున్నా ఓకే. మీరు రెండింటిలో ఏది ఎంట్రీ చేసుకున్నా కూడా మీకైతే యూఏఎన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంట్రీ చేసుకోవాలన్నమాట. మీకు ఆధార్ ఏదైతే మీరు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆధార్ నెంబర్, అలాగే నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ అనమాట. అంటే మీ ఆధార్ కార్డులో మీది ఏదైతే నేమ్ ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్లో ఏదైతే ఉంటుందో అదే మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ వచ్చేసి కూడా మనకి ఆధార్ కార్డులో ఏదైతే లింక్ ఉందో అది మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో అది ఇస్తేనే మనకి యాక్టివేట్ అవుతుంది. లేదంటే ఇందులో ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, యూఏఎన్లో ఉన్న డీటెయిల్స్, ఇక్కడ మనము ఎంట్రీ చేసిన ఏ డీటెయిల్స్ ఏది మిస్ మ్యాచ్ ఉన్నా కూడా యూఏఎన్ అనేది యాక్టివేట్ అవ్వదన్నమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఏదైతే ఉందో నేనైతే దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసేస్తున్నాను అనమాట. సో క్యాప్చా ఎంట్రీ చేసుకొని మనం ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఓకే చేసి గెట్ అథెంటికేషన్ పిన్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనం ఏదైతే ఆధార్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికైతే ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పైన మన యూఏఎన్ ఆధార్ నేమ్, అంటే మనం ఏదైతే ఇందాక ఎంట్రీ చేసామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ మనకి ఏదైతే మొబైల్కి ఓటీపీ అనేది వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసుకొని వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ ఉంది కదండి, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. సో దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే మనకి ఒక టెంపరీ పాస్వర్డ్ అయితే మన మొబైల్ నెంబర్కి అయితే వస్తుందన్నమాట. ఆ టెంపరీ పాస్వర్డ్ని మనం లాగిన్ చేసుకొని తర్వాత మనం ఒక కొత్త పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఏదైతే మనకి పాస్వర్డ్ వస్తుందో అదైతే టెంపరీ అనమాట. సో మనం అది ఎంట్రీ చేసుకుని లాగిన్ అయిన తర్వాత మనమైతే పర్మనెంట్గా ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ యువర్ యూఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అనేది సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. కానీ అలాగే ఇక్కడ మీకు ఇచ్చిన మీ మొబైల్ నెంబర్కి ఒకటి టెంపరీ పాస్వర్డ్ వచ్చిందని కూడా చూపిస్తుంది. ఇక క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కానీ దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనం పాత ఇంతకుముందు ఎలా అయితే వెబ్సైట్ ఉందో అదే వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మన యూఏఎన్ అయితే ఎంట్రీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూఏఎన్ ఎంట్రీ చేసుకున్న తర్వాత కింద పాస్వర్డ్ నేను ఇందాక మీకు చెప్పాను కదండి, మన టెంపరీ పాస్వర్డ్ ఏదైతే వచ్చిందో మొబైల్ నెంబర్కి దాన్ని అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని ఎంట్రీ చేసుకోండి. ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో అది కొంచెం క్రిటికల్గా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే క్యాప్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్స్, అలాగే వచ్చేసి న్యూమరిక్ నెంబర్స్, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కలిపి అయితే మనం అయితే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. చూసి ఎంట్రీ చేసుకోండి. అలాగే మనం కొత్తగా ఏదైతే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటామో సేమ్ అది కూడా ఇదే వేలో అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే న్యూమరిక్ నెంబర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో అవన్నిటి కూడా ఎంట్రీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కానీ అయితే క్యాప్చా అయితే ఎంట్రీ చేసి సైన్ ఇన్ అయితే కొట్టేసి ఇక్కడ లాగిన్ చేయగానే మనకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే మీ మొబైల్కి ఓటీపీ అనేది అగైన్ మళ్ళీ వస్తుందన్నమాట. అంటే మీరు ఎప్పుడు లాగిన్ చేయాలి మీ పిఎఫ్ అన్నా కూడా మీ మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంట్రీ చేయకుండా మీరైతే లాగిన్ అయితే చేయలేరన్నమాట. సో కాబట్టి మీరు ఎవరికైనా యూఏఎన్ ఐడిని పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ నెంబర్కి వచ్చే ఓటీపీ ఎంట్రీ చేయకపోతే అక్కడ లాగిన్ అయితే అవ్వదు. నేనైతే ఓటీపీ ఎంట్రీ చేశాను, అలాగే క్యాప్చా కూడా ఇచ్చేసాను. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కానీ సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను.
సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే మనకి ఓల్డ్ పాస్వర్డ్ అనేసి అలాగే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా చూపిస్తుంది అనమాట. సో మనమైతే అవి ఎంట్రీ చేసుకొని మనమైతే కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎవ్రీ 2 మంత్స్కో 3 మంత్స్కో మనల్ని పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని అడుగుతూనే ఉంటుంది. సో ఆ టైంలో మనం మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ పాస్వర్డ్ని ఎంట్రీ చేస్తున్నాను. మనకి ఇందాక మొబైల్కి వచ్చింది కదా, ఆ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత కింద వచ్చేసి మనం కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అలాగే స్పెసిఫిక్ క్యారెక్టర్స్, అదే స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ న్యూమరిక్ నెంబర్స్ ఇవన్నీ కలిపి మనమైతే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేసేస్తున్నానండి. నాకు ఏదైతే ఓటీపీ తర్వాత వచ్చిందో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని పర్మిషన్స్ అన్నీ ఓకే చేశాను. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఆధార్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి అగైన్ ఓటీపీ అనేది అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంట్రీ చేస్తేనే మనకి మన కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అదైతే రీసెట్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే ఇదైతే ప్రాసెస్లో ఉందండి. ఇది అయిన తర్వాత మళ్ళీ మనకి అగైన్ లాగిన్ అయితే చేయమని అడుగుతుంది అనమాట. అంటే లాగౌట్ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా చూడండి ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా, సో ఓటీపీ అయితే ఎంట్రీ చేసుకోవాలన్నమాట. ఓటీపీ ఎంట్రీ చేసుకుని మనకి చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయిందని అయితే మనకి పాపప్ వస్తుంది. చూడండి నేనైతే ఇక్కడ నాకు ఏదైతే ఓటీపీ వచ్చిందో మొబైల్కి, నేను ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మన సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ చేంజ్ అయిందని అయితే వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనమాట. ఇక్కడ లాగిన్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మనకి ఓల్డ్ పాస్వర్డ్ అనేది యూజ్ అవ్వదు అనమాట. అంటే ఇంతకు మనకు మొబైల్కి వచ్చింది కదా, ఆ పాస్వర్డ్ అయితే రాదనమాట. మనం కొత్తగా ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకున్నాం కదండి, ఆ పాస్వర్డ్తో అయితే మనం లాగిన్ చేసి నేను ఒకసారి లాగిన్ చేసి చూపిస్తున్నాను. యూఎన్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. అలాగే వచ్చేసి నేను ఇందాక ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను కదండి, సో ఆ కొత్త పాస్వర్డ్ని కూడా ఎంట్రీ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే క్యాప్చా వచ్చిందో, సో ఆ క్యాప్చా అయితే ఎంట్రీ చేసి సైన్ ఇన్ అయితే కొడుతున్నాను అనమాట. చూడండి నెక్స్ట్ సైన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది సైన్ అయిన తర్వాత ఇది ఇలా అయితే ఉంటుందండి ప్రాసెస్. ఈజీగా మీ యూఏఎన్ని మీరే అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన కేవైసీ డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ మన పిఎఫ్కి ఎలా లింక్ చేయాలి అనే విషయాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.